హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య భట్టు స్పష్టం చేశారు. ఇక ఈ పథకం కింద ఇప్పటి వరకు 7 లక్షల దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించామని గురువారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. రేషన్ కార్డు, ఆధార్ భద్రతా కార్డు లేని అభ్యర్థులు మాత్రమే మీ సేవా కేంద్రాల ద్వారా జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం నంబర్ను ఆన్లైన్లో నమోదు చేసి దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. 2016 నుంచి మీ సేవా కేంద్రాల ద్వారా జారీ అయిన కుల ధృవీకరణ పత్రం ఉన్న అభ్యర్థులు ఆ పత్రాల నెంబర్తో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కుల ధృవీకరణ పత్రానికి మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. మండల, మున్సిపల్ కార్యాలయాల్లోని ప్రజాపాలనా కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.